ఇంకో సమస్య పోగానే ఇంకో సమస్య, వెంటనే అప్డేట్ వర్జన్ లాగా సమస్యల మీద సమస్యలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. దేవుడు అనేవాళ్ళు లేనే లేడు అని ఒకసారి, చాలాసార్లు కాదు ఒకసారి కానీ చాలాసార్లు మనకు డౌట్ వస్తుంది. ఒకవేళ దీన్ని మనం రివర్స్లో ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు దేవుడు వచ్చిండు, నీకేం కావాలో అది ఇస్తాడు. అంటే నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో ఈ క్షణం నుండి నీకు ఏది అనుకుంటే అది నీ జీవితంలోకి వస్తుంది పో అని దేవుడు చెప్పిండు అనుకో. నువ్వు వెంటనే ఒక 100 CR అడుగుతావు. ఓకే, సరే అయింది. కార్ అడిగినావు, అందమైన అమ్మాయి, మంచి పిల్లలు, బిజినెస్ పట్టిందల్లా బంగారమే, బ్యాంక్ బ్యాలెన్స్ అని పిచ్చి పిచ్చిగా డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తావు? ఏదన్నా అనుకున్నది అవుతాను వెంటనే, అంటే మరుసటి రోజు అవుతాను రిజల్ట్. గట్టిగా మాట్లాడితే గంటలో అవుతుంది అనుకో. ఏం చేస్తావు? పొద్దున లేస్తావు, బ్రష్ చేసుకుంటావు, కాలకృత్యాలకు వెళ్తావు, తింటావు, టిఫిన్ చేస్తావు, వీలైతే ఎక్సర్సైజ్ చేస్తావు, ఇంత డ్రింక్ చేస్తావు, ముచ్చట పెడతావు, పడుకుంటావు, మళ్ళా లేస్తావు, మళ్ళీ బ్రష్ చేసుకుంటావు, టిఫిన్ చేస్తావు. సేమ్ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. ఇలా ఒకటి కాదు, 5, 10, 15, 20, 30, అంటే రాబోయే 30-40 సంవత్సరాలు కూడా ఇదే పని చేస్తావు. చేస్తే ఏమవుతుంది? అసలు చచ్చిపోడు సంగతి దేవుడు ఎరుగు. అసలు ఎందుకు బతుకున్నాను రా అనిపిస్తుంది. బతకడానికి కూడా ఒక కారణం కనబడదు. బోర్ కొట్టి ఎప్పుడో చచ్చిపోతాం మధ్యలోనే. కాబట్టి ఏంటంటే సమస్యలు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా బతకడానికి ఒక ఆధారం చూపెడతాయి. మీకేమనిపించింది ఈ సబ్జెక్ట్ మీద? కామెంట్ బాక్స్లో ఫీల్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.